హాయ్ అండి, వెల్కమ్ టు శారద డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ మీ శారద. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నేను ఇవాళ డ్రెస్ టాప్ కటింగ్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నానండి. ఇది కామన్గా ఉండే కటింగ్ కాదు. అంటే చెస్ట్ దగ్గర ఏ కొలత అయితే వస్తుందో కింద నడుం దగ్గర, అంటే పొట్ట దగ్గర, పొట్ట ఉంటుంది కదండి, కొంతమందికి పొట్ట ఉండడం వల్ల నడుం దగ్గర కూడా అదే మెజర్మెంట్ అనేది వస్తుంది. అలా రావడం వల్ల డ్రెస్ అనేది ఒక షేప్ అనేది ఉండదన్నమాట. ఒక పైనుంచి కిందకి ఒకేలాగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా ఉండడం వల్ల ఏంటంటే లుక్ అయితే బాగోదండి. చూసేయడానికైతే ఒక షేప్లెస్, షేప్ అవుట్ అయిపోయినట్టుగా చూసే వాళ్ళకి బాగా అలా అనిపిస్తుంది. కానీ ఎవరికి అలా ఉండాలని అనిపించదు కదండి. షేప్ బాగా కనిపించాలి, నీట్గా ఉండాలి, సైడ్ అది అలా అలా అనిపిస్తుంది కదా. సో పొట్టున్నా సరే మనం షేప్ అవుట్ అవ్వకుండా షేప్ ఉండేలాగా అయితే మనం కటింగ్ చేసుకుంటే కనుక స్టిచ్ చేసుకోవచ్చండి. ఆ కటింగ్ అయితే ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇవాళ చూపిస్తున్నాను. చూసి నేర్చుకుందామా మరి? అయితే ముందు మా ఛానల్లో అయితే సపోర్ట్ చేయమన్నాను కదా, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను టాప్ హైట్, ఓకే, టాప్ హైట్ 42 రావాలి. సో నేను లైనింగ్ అయితే 40 ఇంచెస్ దగ్గరికి నేను మార్కింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నానండి హైట్కి. ఇది ఓకే, 40 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చి షోల్డర్ మెజర్మెంట్ అండి. షోల్డర్ మెజర్మెంట్ వచ్చి 15.5 వచ్చింది. అయితే కస్టమర్ది 15.5 వచ్చింది. నేను ఖర్చు అన్ను కలిపి 16 అనుకుంటున్నాను. సో 8 ఇంచెస్ అనేది మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను కదా. అయితే నెక్ లోతు వచ్చి నేను 6 ఇంచెస్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అంటే నెక్ 6 ఇంచెస్ అయితే కస్టమర్కి సరిపోతుంది. సో 6 ఇంచెస్ మనం నెక్ డీప్ ఇస్తున్నాం కాబట్టి నేను 1.5 ఇంచ్ అయితే లెస్ చేసి పెట్టుకుంటున్నానండి. సో ఎంత వచ్చింది? 6.5 అయితే వచ్చేసిందండి. ఓకే, ఇప్పుడు ఇదే మెజర్మెంటు కొంచెం కిందన, అంటే ఆమ్ హోల్, అదే చంక దగ్గర కూడా వచ్చేటట్టుగా నేను ఆ మెజర్మెంట్ అయితే ఇస్తున్నాను. ఇదిగోండి, ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ మార్కింగ్ కలుపుతూ షోల్డర్ దగ్గర అయితే ఒక లైన్ అయితే డ్రా చేశాను కదా. మళ్ళీ కింద వైపు కూడా మనం చంక లోతు ఎంత పెట్టుకోవాలి అనేది ముందు మార్కింగ్ చేసుకుని అప్పుడు లైన్ అయితే గీసుకోవాలండి. చంక లోతు అంటే ఇప్పుడు నాకు ఆమ్ హోల్ రౌండ్ వచ్చి 19 ఇంచెస్ వచ్చిందండి. సో ఈ పర్సన్కి నాకు 16.5 అయితే అదే 6.5 అయితే సరిపోతుందండి. ఇదిగోండి, 6.5 దగ్గర అయితే మార్కింగ్ ఇచ్చేసా. ఓకే, ఇలా మార్కింగ్ చేసిన దాన్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసేసుకున్నానండి. అయిపోయింది కదా. ఇప్పుడు అడ్డంగా కూడా ఒక లైన్ గీసాను. అయితే చెస్ట్ అనేది కస్టమర్కి ఎంత లూజ్ ఉన్నది అనేది మెజర్మెంట్ ఉంటుంది కదండి. దాన్ని బట్టి అయితే మనం చెస్ట్ లూజ్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలండి. 42 ఇంచెస్ అనేది వచ్చేసిందండి. చెస్ట్ మెజర్మెంట్ 42 ఇంచెస్ వచ్చింది. పొట్ట దగ్గర కూడా సేమ్ మెజర్మెంట్, అంటే నడుం దగ్గర కూడా 42 ఇంచెసే వచ్చిందండి ఈ పర్సన్కి. అంటే రెండు మెజర్మెంట్స్ ఒకటే ఉండడం వల్ల మనం స్ట్రైట్ లైన్గా గీసేసామనుకోండి షేప్ అవుట్ అయిపోతారు కదా. దానికోసం నేను ఈ కటింగ్ ఎలా చేస్తానో చూడండి. హిప్ దగ్గర అయితే కనుక 46 ఇంచెస్ వచ్చిందండి. ఓకే, సీట్ దగ్గర 46 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 42 ఇంచెస్ వచ్చింది కదండి. 42 ఇంచెస్ని మనం 4 పార్ట్స్ చేసుకోవాలండి. ఓకే, 42 ఇంచెస్ని 4 పార్ట్స్ చేసుకుంటే కనుక ఎంత వచ్చిందండి చూస్తున్నాను మీకు చూపిద్దామని. ఓకే, 10.5 అయితే వచ్చిందండి. కానీ మనం బ్లౌజ్కి అయితే సేమ్ అలాగే 10.5 పెట్టేసుకుంటాం. బట్ కానీ డ్రెస్కి అయితే కనుక కొంచెం లూజ్ పెట్టుకోవాలండి. అంటే 10.5కి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు 11 అయితే వస్తుంది. లేదు అనుకుంటే 42 ఇంచెస్కి డైరెక్ట్గా మనం 2 ఇంచెస్ అనేది యాడ్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. 42 ఇంచెస్ ఉంది కదండి, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసేసుకున్నా సరే 44 వస్తుంది. అప్పుడు ఆ 44ని 4 పార్ట్ చేసుకోవచ్చండి. మనం 4గా డివైడ్ చేసుకోవచ్చు. అలా డివైడ్ చేసుకుంటే కనుక 11 ఇంచెస్ అనేది వస్తుందండి. ఓకే, ఇదిగోండి, 44ని నేను 4 పార్ట్స్ చేస్తే 11 ఇంచెస్ అనేది వచ్చింది కదా. 11 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను. ఓకే, చెస్ట్ దగ్గర అయితే 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే ఇచ్చేసానండి. ఇప్పుడు పొట్ట దగ్గర అండి, నడుం దగ్గర అనమాట. నడుం దగ్గర కూడా 42 ఇంచెసే వచ్చింది కదా. సేమ్ అదే ఫార్ములా, అంటే 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుని, అంటే అది కూడా 11 ఇంచెసే వస్తుంది. నేను 11 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ చేశాను.
అయితే కట్స్ దగ్గర ఎంత అంటే చంక దగ్గర నుంచి కిందకి కరెక్ట్గా 14 ఇంచెస్ అయితే సరిపోతుందండి. హైట్ ఎక్కువ ఉన్నారు అంటే 15 కానీ చాలా వరకు 14, 13 సరిపోతాయండి. ఓకే, 14 దగ్గర అయితే మార్కింగ్ ఇచ్చేసానండి. ఇప్పుడు నడుం ఏ పార్ట్ దగ్గర అంటే చూడండి 8 ఇంచెస్ పైనుంచి 8 ఇంచెస్ చంక దగ్గర నుంచి 8 ఇంచెస్ దగ్గర అయితే చిన్న మార్కింగ్ ఇచ్చా. ఇప్పుడు ఇది కూడా 11 ఇంచెస్ అన్నాను కదండి, 11 ఇంచెస్ దగ్గర మార్కింగు. ఇది 46 ఇంచెస్ కదా, 46 ఇంచెస్ని మనం 4 పార్ట్స్ చేసుకోవాలండి. 46 ఇంచెస్ని అనేది 4 పార్ట్ చేసుకుంటే కనుక ఇదిగోండి చూసారా 11.5 వచ్చిందండి, 11.5 వచ్చింది. 11.5 దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఓకే, దానికి మనం కట్స్ అంటే ఫోల్డింగ్స్ చిన్నగా వేసుకుంటే 30 ఇంచ్ అండి, కొంచెం పెద్దగా వేసుకుంటే 1 ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకుని అయితే అక్కడ పెట్టుకోవాలండి మార్కింగ్. ఓకే, అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, కట్స్ దగ్గర ఫోల్డింగ్ కూడా ఎక్కువ వచ్చినా కూడా బాగోదన్నమాట. ఇప్పుడు ఖర్చుకైతే నేను 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే ఎక్స్ట్రా చేసుకుంటున్నానండి. అంటే నడుం దగ్గర ప్లస్ చెస్ట్ దగ్గర కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. అది కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇలా అయితే నేను లైన్ అయితే డ్రా చేశాను. ఓకే, ఇలా అయితే లైన్ డ్రా చేసుకోవాలండి. ఖర్చుది ప్లస్ ఒరిజినల్ అంటే మనం కుట్టేయవలసింది, తర్వాత ఖర్చుది కూడా నేను ఇలా లైన్ గీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను. అదే మెజర్మెంట్ వేరుగా ఉంటుంది, కామన్గా కాకుండా మనం షేప్ అవుట్ అవ్వకుండా అనేది చేయొచ్చు అని చెప్పాను కదా. మీరు చివరి వరకు చూస్తేనే ఇది అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇది చూడండి, ఆమ్ హోల్ వచ్చి 1.5 ఇంచ్ దగ్గర అయితే నేను మార్కింగ్ ఇచ్చేసాను. ఆమ్ హోల్ దగ్గర 1.5 దగ్గర మార్కింగ్ అయితే ఇచ్చి ఆమ్ హోల్ స్కేల్తో అయితే రౌండ్ గీసేసుకుంటున్నానండి. ఆమ్ హోలు ఏంటంటే అది కూడా మనం ఏంటంటే మనం అనుకున్న మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా సరిపోయిందనుకో ఓకే. ఒకవేళ చాలకపోతే కనుక అంటే ఎక్కువైంది అనుకోండి, కొంచెం లైన్ పైకి కలుపుకోవాలంటే, తక్కువైందని కొంచెం కిందకి అలా గీసుకుంటే కనుక సరిపోతుందండి. అంటే ఏంటంటే 6.5 ఇచ్చాం కదా అట్లాగా. ఇప్పుడు చూడండి 19 కావాలి కదా నాకు ఆమ్ హోలు. ఒక్కటి చూడండి, ఖర్చుకి కొంచెం వదిలి, అంటే 19 అంటే 9.5 కదండి. 9.5 వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకుంటున్నాను. కరెక్ట్గా 9.5 వచ్చిందండి, కాబట్టి నాకైతే సరిపోయింది. ఇంక దీన్ని ఏమీ నేను కదపట్లేదు. ఆమ్ హోల్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, నేను చెప్పాను కదండి ఇందాక నెక్ వచ్చి 6 ఇంచెస్ అయితే నేను తీసుకుంటానని చెప్పాను కదా. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను. షోల్డర్ అంటే 3.5 దగ్గర 6.5 ఇచ్చాను కదండి, అందుకని 3.5 దగ్గర అయితే మార్కింగ్ ఇచ్చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు కిందన నెక్ వైపు కిందన వచ్చేసి 3 అంగుళాల దగ్గర మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా 3.5 దగ్గర మార్కింగ్ చేసుకోవచ్చు అండి. 3.5 దగ్గర చేసుకుంటేనే బాగుంటుందండి. 3 అంగుళాలు చేసుకుంటే నొక్కేసినట్టుగా అనిపిస్తుంది. 3.5 చేసుకున్నా బాగానే ఉంటుందండి. ఓకే, మార్కింగ్ చేసుకున్నాను కదా. నేను 3.5 చేశాను, కానీ కింద కొంచెం వెడల్పు వస్తే బాగుంటుందేమో అనిపించింది. అందుకే నేను ఇంకో 1/2 ఇంచు 3.5 ఇంకో 1/2 ఇంచ్ అనేది కొంచెం కలుపుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఓకే, అది నేను తర్వాత చూస్తాను. ఇప్పుడైతే కనుక రౌండ్ కోసం 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మనం మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ అనేది గీసేసుకోవాలండి. ఓకే, బ్రాడ్గా వాడతారు అనుకుంటే 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకుని అలా రౌండ్ గీసుకోవాలి. లేదు అనుకుంటే 3/4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని అలాగనేది రౌండ్ అనేది గీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఉంది కదండి, కట్స్ దగ్గర ఎంత వచ్చింది టోటల్ ఖర్చుతో కలిపి చూసుకుంటే 12.5 వచ్చింది. దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని కింద వైపు అయితే లూజ్ తీసుకోవాలండి. అంటే 13.5 దగ్గర అయితే ఇదిగోండి 13.5 దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకుంటూ లైన్ అయితే గీసేసుకోవాలండి. ఈ లైన్ గీసుకుంటూ ఇలా కట్స్ దగ్గర నుంచి ఇలాగా ఫోల్డింగ్కి ఆ లైన్స్ గీసాం కదండి, మధ్యలో క్లాత్ ఫోల్డింగ్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నానండి. చూడండి, కటింగ్ అయితే చేసేస్తున్నాను. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఓకేనండి.
మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చెప్తానండి. అంటే చెస్ట్ ఎక్కువ ఉండి నడుం పార్ట్ తక్కువగా ఉన్న, బాగా తక్కువ ఉంటుందండి కొంతమందికి. నార్మల్గా 2 ఇంచెస్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందండి. అలాంటి పర్సన్స్కి ఎలా కటింగ్ చేయాలో అది కూడా నేను చెప్తానండి. అది వేరే వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇదైతే కటింగ్ అయితే చేసేసాను కదండి. ఇప్పుడు చెప్పాను కదండి, షేప్ లేని వాళ్ళకి ఇది హ్యాండ్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందు మీకు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పాను కదండి, షేప్ అవుట్ అయిపోయినట్టుగా ఉంది కదా, మనకి ఇప్పుడు షేప్ అనేది ఏం లేనట్టుగా ఉంది. సో మనకి షేప్ కనిపించాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానో ఒకసారి చూడండి. కామన్గా అయితే డాట్స్ అనేది పెట్టుకుంటారు, బట్ కానీ డాట్స్ ఇది డిఫరెంట్గా మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేది చాలామంది ఇస్తారు. బట్ కానీ ఎలా అంటే చెస్ట్ దగ్గర బాగానే ఉంది కదా, పొట్టు ఉంది కదా, ఇక్కడ షేప్ లేదు, సైడ్ షేప్ తీయడానికి మనకి పొట్ట దగ్గర పట్టేస్తుంది. అలా అని ఇలాగే ఉంచేస్తే కనుక ఫ్రంట్ సరిపోతుంది, కానీ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందంటే అండి, ఎత్తినట్టుగా అంటే వెనకాతలు ఎత్తేస్తున్నట్టుగా ఉంటుంది, ఇంకా లావుగా కనిపిస్తాం కదా. దానికోసం మనం ఏం చేయాలనేది నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అయితే ఇది డ్రెస్ లూజ్ ఉంటుంది కదండి, ఆ లూజ్కి మధ్యలో డాట్స్ అనేది వేసుకోవాలి. కానీ ఆ డాట్స్ ఎలా వేయాలి అనేదే నేను చెప్తున్నాను అనమాట. అంటే ఆ డాట్స్ అందరికీ ఒకలాగైతే వేయకూడదండి, పర్సన్ బట్టి అయితే వేసుకోవాలి. ఇది చూడండి, షోల్డర్కి మధ్యలో వచ్చేలాగా ఇక్కడ నడుం పార్ట్కి మధ్యలో ఇలాగా గీసుకోవాలి. ఒకసారి మీకు చెప్తాను చూడండి క్లియర్గానే. ఇదిగో ఇక్కడి నుంచి మీకు అంటే మనం కుట్టు వేసుకునే దగ్గర నుంచి చివరికి ఎంత ఉందో మెజర్ చేసుకుని దాని మిడిల్లో అనేది మనం చూసుకోవాలి. ఇలాగా మీరు ఒకసారి చూడండి, ఇలాగ మెజర్ చేసుకోవాలి. ఇలా చేసుకుని మధ్యలోకి అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ఓకే, ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కిందికి 4 ఇంచెస్, పైకి 4 ఇంచెస్, అంటే టోటల్ 8 ఇంచెస్ అనేది మార్కింగ్ చేయాలండి. ఓకే, నార్మల్గా అయితే కనుక 12 ఇంచెస్, 9 ఇంచెస్, 10 ఇంచెస్ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేస్తామండి. ఇలాగ పొట్ట ఎక్కువ ఉండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. మళ్ళీ మనం పైనుంచి డాట్స్ వేసామనుకోండి, చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. ఓకే, ఇదిగోండి, ఇది మార్కింగ్ చేశాను కదా. సో 2 సైడ్లు చేయాలి కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకుని ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు వర్కర్స్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు కాకపోతే మార్కింగ్ చేసాం కదండి, ఇది నాట్స్ ఎంతవరకు పట్టుకోవాలి అంటే ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, టోటల్ 1 ఇంచ్ అనేది ఆ మిడిల్లోకి రావాలండి. నేను 8 ఇంచెస్ అన్నాను కదా, ఇంతకంటే పైకి వేయకూడదు, కిందకి వేయకూడదు. పైకి వేసినట్లయితే చెస్ట్ దగ్గర పట్టేస్తుందండి, కిందకి వేసిన సీట్ దగ్గర పట్టేస్తుందండి. షేప్ కూడా లుక్ బారిపోద్ది అనమాట. ఇలా అయితే కనుక పర్ఫెక్ట్గా ఓన్లీ నడుం దగ్గర నాట్ వస్తుందండి. ఓన్లీ నడుం దగ్గర అంటే నడానికి పైకి కొంచెం కూడా పైకి వెళ్ళదనమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే వెనకాతల కొంచెం పట్టినట్టు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, అలా ఉండడం వల్ల అంటే ఆటోమేటిక్గా షేప్ అనేది వస్తుందండి, షేప్ అనేది వస్తుంది. అలాను మనం సైడ్ అనేది మనం మొత్తం పట్టేసుకుంటే కనుక ఏమవుతుందంటే పొట్ట దగ్గర పట్టేస్తుందండి. సైడు ఒక 1/2 ఇంచు లోపలికి మనం ఖర్చు వేసుకోవచ్చు కదా, షేప్ వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పొట్ట దగ్గర పట్టేసి ఇంకా పొట్ట ఉన్నట్టు, ఇంకా బొద్దుగా అలా అనేది కనిపిస్తామండి. దానికోసం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది కూడా సేమ్ అంతే అండి, షోల్డర్ దగ్గర నుంచి 3.5 దగ్గర మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. నెక్ అయితే 6 ఇంచెస్ అండి, ఫ్రంట్ కూడా 6 ఇంచెసే వచ్చింది. ఫ్రంట్ అనేది 6 కానీ 5 కానీ అంటే పర్సన్ ఎంత హైట్ పెట్టమంటే అంతే పెట్టాలన్నమాట నెక్. ఓకే, ఇది మనం మార్కింగ్ చేసుకున్నాను కదండి. ఫ్రంట్ నెక్ అయితే పైన 3.5 కింద 3.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే కొంచెం వెడల్పు వస్తుందని చెప్పాను కదా, నేను అలా మార్కింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం అనేది కింద వెడల్పు అయితే పెంచేసానండి, ఇలా పెంచుతున్నాను. ఇప్పుడు దీంట్లో మనకి ఏ షేప్ కావాలో అదైతే మనం మార్కింగ్ చేసుకోవచ్చండి. కిందన నేను 1.5 దగ్గర అయితే మార్కింగ్ కొంచెం చిన్న మార్కింగ్ ఇస్తున్నాను చూడండి.
అంటే ఒక మోడల్ గీద్దాం అనుకుంటున్నాను. కస్టమర్ చెప్పిన మోడల్ ప్రకారం ఇదిగో ఇలా మార్కింగ్ ఇచ్చేసానండి. తర్వాత పైనుంచి 4 అంగుళాల దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాం. ఓకే, ఆ మార్కులు 2 కలుపుతూ ఇలా గీత అనేది డ్రా చేశానండి. ఓకే, నెక్ షేప్ అయితే ఇలా ఇచ్చానండి. ఇలా అంటే డ్రెస్ మెటీరియల్లో చిన్న బార్డర్ అనేది వచ్చిందండి. ఆ బార్డర్ అలా ఆ షేప్లో వేయమన్నారు. సో ఆ షేప్ కోసం నేనైతే నెక్ ఇలా కటింగ్ చేశానండి. ఓకే, ఇప్పుడైతే కనుక చంక దగ్గరండి, బ్యాక్ కంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు అయితే తీయాల్సి వస్తుంది కదండి. దానికోసం అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకున్నానండి. 1/2 ఇంచ్ మార్కింగ్ చేశాను. తర్వాత నేను చెప్తున్నాను, షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు ఏమీ ముట్టుకోకూడదండి. ముట్టుకోకుండా అప్పుడు కింద నుంచి అనేది కొంచెం లోతు తీసుకోవాలి. ఓకే, అలా తీసుకుంటే కనుక బాగా వస్తుందండి డ్రెస్సు. అది బ్లౌజ్లో అన్నా సరే, డ్రెస్లో అన్నా సరే, మీరు షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు అస్సలు లోతు తీయకూడదు. ఓకే, ఇలా అయితే చేసుకున్నానండి. నేను ఆల్రెడీ డీప్ తీసానని తెలియడం కోసం చిన్న నాట్ అయితే ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు కటింగ్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కింద చూడండి, కింద వైపున కొంచెం క్రాస్ అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ కలిపే తీస్తున్నానండి. ఇది కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే డ్రెస్సులకి చివరి తోకల్లాగా వస్తాయి కదండి, కొంచెం పొడవు వచ్చేస్తాయి. అంటే కుట్టినప్పుడు అవి కట్స్ కుడుతున్నప్పుడు పట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ అక్కడ సాగుతుందంట. ఆ సాగడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పొడవు అనేది వచ్చేస్తుందండి. అది రాకుండా ఉండాలంటే కనుక మనం ఇలా కట్ చేసుకుంటే స్టిచ్ అయ్యేటప్పటికి ఈక్వల్గా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చి ఇంకేముందండి, హ్యాండ్స్ కటింగ్ అయితే చేయాలండి. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు కిందన హ్యాండ్స్ ఈక్వల్గా వచ్చేలాగా కొంచెం కటింగ్ అయితే నీట్గా చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ ఏంటంటే టోటల్ 8 తీసుకుంటున్నానండి. అసలు కస్టమర్కి అయితే 7 ఇంచెస్ హ్యాండ్ కావాలి. నేను 1 ఇంచ్ ఖర్చుకు అనేది యాడ్ చేసి 8 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట. అంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి వెళ్ళిపోతుంది కదండి. దానికోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 8 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత వచ్చిందండి, నేను 19 చెప్పాను కదా. 19 అంటే 9.5 కదా. 9.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నానండి. 10 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నానండి. లూజు హ్యాండ్ లూజు 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కిందండి హ్యాండ్ లూజు 12.5 వచ్చిందండి. 12.5 అంటే ఎంత వచ్చింది, 6.5 అండి కదా. 6.5 అయినా సరే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలండి. డ్రెస్కి మనం బ్లౌజ్కి ఉన్నంత టైట్గా అయితే వాడం కదండి. 1.5 ఇంచ్ ఏమో ఖర్చుకైతే తీసుకున్నానండి. డ్రెస్కి బ్లౌజ్ లాగా ఫిట్గా వాడడం, కొంచెం లూజ్ వాడతాం కాబట్టి కింద లూజ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. 8 ఇంచెస్ తీసుకున్నాను కదండి. అదే ఖర్చు దగ్గర చూడండి, చంక వైపు 4 అంగుళాలు అనేది తగ్గించానండి. 4 అంగుళాలు తగ్గించి మార్కింగ్ అయితే చేశాను. ఓకే, ఇలాగ మార్కింగ్ చేసుకున్నాను కదా. తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ చూడండి 3 అంగుళాల దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నానండి. హ్యాండ్కి ఇక్కడ 3 అంగుళాల దగ్గర మార్కింగ్ వేసుకుని ఒక లైన్ అయితే గీస్తున్నాను. మన మామూలుగా అయితే బ్లౌజెస్కి అయితే 2.5 అలాగే మార్కింగ్ చేస్తామండి. డ్రెస్సులకి మాత్రం 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేయాలండి. ఓకే, ఇప్పుడు ఇలా లైన్ అయితే ఇలా క్రాస్గా గీసుకున్నాను కదండి. దీన్ని ఇలా షేప్ తీయాలండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా షేప్ తీసుకుని ఇలా రౌండ్ అయితే గీసేసుకోవాలి. ఓకే, ఇలా గీసుకుంటే కనుక మీకు డ్రెస్ హ్యాండ్స్ అయితే సరిపోతాయండి. మీకు ఖర్చుకి అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. మీరు అయితే మా వీడియోలు ఇంకా చూడాలనుకుంటున్నారు కదండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతామండి. మా ఛానల్లో ఏంటంటే మీకు మంచి డ్రెస్సెస్, బ్లౌజెస్ కటింగ్స్తో పాటు స్టిచ్ చేసిన డ్రెస్సులు, బ్లౌజులు కూడా మోడల్స్ చూపిస్తూ ఉంటాము. మీరు కుదిరితే మా దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు.
నేర్చుకోవచ్చు. తర్వాత ఏంటంటే కుదరకపోయినట్లయితే కనుక మీరు ఇది చూసి నేర్చుకుని కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ వైపు అండి. ఫ్రంట్ వైపు లోతు తీసుకోవడానికి ఖర్చు 1.5 తీసాను కదా, అక్కడ 1.5 ప్లస్ ఇక్కడ అంటే షోల్డర్ దగ్గర నుంచి 1.5 కానీ 2 దగ్గర కానీ మార్కింగ్ చేసి ఆ 2 మార్కింగ్లు కలుపుతూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర చిన్న మార్కింగ్ అయితే ఇచ్చుకుని అక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకుంటే కనుక బాగా వస్తుందండి. ఇదిగో ఇలా అయితే లోతు తీసుకోవాలి. లోతు తీసుకున్నాను కదండి, కింద 2 లేయర్స్ వదిలేసి పైన 2 లేయర్స్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. ఓకే, ఇలా అయితే లోతు తీసుకుంటే కనుక చాలా బాగా వస్తుందండి. ఇది చిన్న నాట్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇది ఫ్రంట్కి వస్తుందని తెలియడం కోసం చిన్న నాట్ అయితే ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. టోటల్ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.